హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ నూడిల్స్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ ఎగ్ నూడిల్స్ని స్ట్రీట్ వంటి స్టైల్లో అంతే రుచితో ఇంట్లోనే మనమే అంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఎగ్ నూడిల్స్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో 2 లీటర్ల వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో నూడిల్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఒక 5 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ని 5 నిమిషాల తర్వాత కొంచెం తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ని చేత్తో పట్టుకొని చూస్తే ఇప్పుడు ఈ నూడిల్స్ బాగా ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ నూడిల్స్ని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ మీద 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఈ స్ట్రైనర్లో నుంచి కిందకు దిగిన తర్వాత ఇప్పుడు ఈ నూడిల్స్ మీద 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఈ నూడిల్స్ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ నూడిల్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 గుడ్లు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ మిక్చర్ని ఈ ఆయిల్లోని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని 2 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని మరి చిన్న చిన్న పీసెస్గా చేసుకోకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా చేసుకుంటే ఎగ్ నూడిల్స్లోకి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ని 2 నిమిషాల సేపు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా 1 నిమిషం సేపు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా హై ఫ్లేమ్లో 1 నిమిషం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ నూడిల్స్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ నూడిల్స్ని మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకొని వీటిని కూడా కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ నూడిల్స్లో కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఈ ఎగ్ నూడిల్స్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఎగ్ నూడిల్స్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.